హాయ్, నా పేరు డివిఎస్ ప్రవీణ్. ఈ మధ్య మనం తరచుగా వార్తల్లో సైబర్ నేరాల గురించి వింటున్నాం. సో, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే విక్టిమ్స్ వాళ్ళ యొక్క డేటా కానీ, డబ్బులు కానీ పోవడం జరుగుతుంది. సో, ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, మన ఫోన్లో మనకు తెలియకుండా ఏమైనా కొత్త యాప్స్ ఇన్స్టాల్ జరిగినా, లేదా ఏమన్నా తెలియని లింక్స్ క్లిక్ చేసినా అటువంటిప్పుడు మాత్రమే మనం సైబర్ క్రైమ్కి బాధితులమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మీ ఫోన్లోంచి కనుక డబ్బులు పోతున్నట్టు మెసేజ్లు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఫ్లైట్ మోడ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఫోన్ని ఎవరన్నా రిమోట్ లొకేషన్ ద్వారా యాక్సెస్ చేస్తే వాళ్ళకి ఫోన్ అనేది అందుబాటులో లేకుండా పోతుంది. అట్లానే మన ఫోన్లోంచి ఏమన్నా ఓటీపీలు కనుక ఫార్వర్డింగ్ అవుతున్నట్టయితే అవి కూడా ఫార్వర్డ్ అవ్వకుండా ఆగుతాయి. సో, వెంటనే మనం ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ హెల్ప్ డెస్క్ నెంబర్ 1930కి కాల్ చేసి వాళ్ళకి వెంటనే వేరే ఫోన్తో ఎప్పుడు కూడా ఇలా జరిగినప్పుడు వెంటనే ఫ్లైట్ మోడ్లో పెట్టిన తర్వాత ఆ ఫోన్ వెంటనే ఫ్లైట్ మోడ్ డిజేబుల్ చేయొద్దు. వేరే ఫోన్ తీసుకొని సైబర్ క్రైమ్ హెల్ప్ డెస్క్ 1930కి కాల్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా మనం చేయాలి. సో, అట్లానే మీరు ఫోన్లో వీలైనంత వరకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోండి. పర్చేజ్ వెర్షన్ తీసుకోండి. ఉదాహరణకు అవాస్ట్ కానీ, ఏవిజీ కానీ, మెకాఫీ కానీ, నార్టాన్ కానీ చాలా మటుకు యాంటీవైరస్లు మన మొబైల్లో కూడా ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. సో, వీలైనంత వరకు ఇవి ఏం చేస్తాయంటే రిమోట్ యాక్సెస్ని డిజేబుల్ చేస్తాయి. అట్లానే తెలియని లింకులు ఏమైనా క్లిక్ చేస్తే అంత వేగంగా ఓపెన్ కానివ్వవు. సో, చాలా మటుకు మన డేటా అనేది ప్రొటెక్షన్లో ఉంటుంది యాంటీవైరస్ల వల్ల. అలానే మనం మొత్తం డబ్బుల్ని ఒకే బ్యాంక్ అకౌంట్లో ఉంచొద్దు. ఒకే బ్యాంక్ అకౌంట్లో ఉంచొద్దు మీన్స్ మీరు ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఒక బ్యాంకుకి పెట్టుకున్నట్లయితే మీ డబ్బులు మొత్తాన్ని వేరే బ్యాంకులో పెట్టుకోండి. సో, ఉదాహరణకి మీకు 2 అకౌంట్లు ఉన్నాయి. ఒకటి యూనియన్ బ్యాంకు, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టుకోండి. సో, అటు నుంచి వచ్చిన అమౌంట్లన్నీ సాయంత్రం కానీ మీకు నచ్చినప్పుడు ఒక పెద్ద అమౌంట్ అయిన వెంటనే ఏం చేస్తారంటే యూనియన్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో, యూనియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉండాలంటే రెండింటి మధ్య బ్యాంకింగ్ యాప్స్తో మాత్రమే జరగాలి. అంటే నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్లోని యూనియన్ బ్యాంక్ అకౌంట్లో కనుక మీరు డబ్బులు మీ వచ్చిన అమౌంట్లన్నీ వేస్తున్నట్లయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే యూనియన్ బ్యాంకింగ్ యాప్ అయిన వ్యోమ్తో మాత్రమే మీకు కావాల్సినప్పుడు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయండి. యూనియన్ బ్యాంక్ నుంచి మీ స్టేట్ బ్యాంక్ కానీ ఏదన్నా కానీ. సో, అట్లానే మీ ఫోన్కి లింక్ అయిన ఎస్బీఐకి ఎగ్జాంపుల్గా మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఎస్బీఐకి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, యూపీఐ పేమెంట్ రిలేటెడ్ యాప్స్ కనుక ఎస్బీఐకి లింక్ చేసుకున్నారు కదా. సో, మీరు ఎవరినైనా డబ్బులు తీసుకోవాలన్నా, డబ్బులు పంపించాలన్నా ఎస్బీఐ నుంచి రూట్ చేసుకోండి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను బ్యాంక్స్ నేమ్స్. సో, ఇలా రూట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మీరు కోల్పోయే మొత్తం అనేది చాలా తక్కువలో ఉంటుంది. సో, ఇలా 2 అకౌంట్లు పెట్టుకోవడం వల్ల ఈ రెండింటి బ్యాంక్స్ మధ్య ట్రాన్సాక్షన్ అనేది బ్యాంకింగ్ యాప్తో మాత్రమే చేయండి, వీటితో కాదు. సో, బ్యాంకింగ్ యాప్స్ అనేది రిమోట్లో తీసుకోవడం దాదాపు అసాధ్యం. సో, మీకు మిగతా పేమెంట్ రిలేటెడ్ యాప్స్ రిమోట్లో యాక్సెస్ అవుతాయి కానీ బ్యాంకింగ్ యాప్స్ అనేది రిమోట్లో జరగవు. ఉదాహరణకి మీరు ఏదైనా బ్యాంక్ యాప్ ఉన్నప్పుడు రిమోట్ యాక్సెస్ యాప్స్ అయినటువంటి టీమ్ వ్యూవర్ కానీ లేదా ఎనీ డెస్క్ ఇలాంటి యాప్స్ ఏమైనా ఉంటే ఈ బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ అవ్వవు. మీకు వెంటనే వార్నింగ్ మెసేజ్ వస్తాయి. వాటి రెండింటిని డిజేబుల్ చేస్తే కానీ బ్యాంకింగ్ యాక్సెస్ ఎనేబులింగ్ ఇవ్వవు. సో, అట్లానే చాలామంది సైబర్ నేరగాళ్ళు ఉపయోగించేది ఎనీ డెస్క్ యాప్. సో, వాటిలోనే విక్టిమ్స్ని రిమోట్లోకి తీసుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో, మీరు ఏం చేస్తారంటే యాంటీవైరస్ అనేది పర్చేజ్ వెర్షన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీకు తెలియని యాప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు డిఫరెంట్గా మారుతున్నారు. అంటే వాళ్ళు కొత్త పందాలో ట్రై చేస్తున్నారు. ఎలా అంటే ఒక కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్తోనే నాకు ఒక కాల్ వచ్చింది. సో, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలాగంటే కస్టమర్కి మీకు ఒక కొరియర్ డెలివరీ అవుతుంది. సో, డెలివరీ కావడం లేదు. సో, మీరు మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్కి మాట్లాడి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చని 9 క్లిక్ చేయమంటారు. సో, క్లిక్ చేసినప్పుడు ఏం జరిగిందంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లాగే మాట్లాడుతూ మీ పార్సల్ అనేది సో అండ్ సో ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది. సో, అక్కడ కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. మీ ఆధార్ కార్డ్ పంపియండి. సో, మీకు లేదంటే కేసెస్ ఏమైనా ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళు థ్రెటన్ చేస్తారు. సో, ఇటువంటి వాటికి భయపడొద్దు. వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా
మీ ఆధార్ కార్డ్ గానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ గానీ చెప్పొద్దు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆధార్ కార్డ్స్ ఉన్నట్టయితే వాళ్ళేం చేస్తున్నారంటే ఫేక్ ఫింగర్ ప్రింట్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని స్టేట్ గవర్నమెంట్స్‌లో ఏం జరుగుతుందంటే, మన రిజిస్ట్రేషన్ జరిగిన లేదా రిజిస్ట్రేషన్ జరుగుతున్న ఇప్పుడు మనం విట్‌నెస్‌లుగా పెట్టిన మన ఫింగర్ ప్రింట్స్ అనేది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎనకాల చాలా క్లియర్‌గా ప్రింట్ చేయడం జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో మన ఆధార్ నంబర్ అనేది చాలా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఇట్టప్పుడు సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫింగర్ ప్రింట్స్‌ని డూప్లికేట్‌లు తయారు చేస్తున్నారు చాలా ఈజీగా. అవి అవైలబుల్‌గా యూట్యూబ్‌లో గూడా దొరుకుతున్నాయి. ఎలా తయారు చేయాలి ఫింగర్ ప్రింట్స్. సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఆహ్, ఈ పేమెంట్ బ్యాంక్స్ తాలూకా బీసీ లొకేషన్స్‌లో బీసీ పాయింట్లు లాంటివి తీసుకోవడం. ఏమన్నా తీసుకొని ఏం చేస్తున్నారంటే అక్కడ ఈ ఫింగర్ ప్రింట్ పెట్టి ఒక్కొక్క బ్యాంక్ కొట్టడం, ఒక్కొక్క ఆధార్ నంబర్ కొట్టడం. ఏమైనా బ్యాంక్‌లో డబ్బులుంటే ట్రాన్స్‌ఫర్ చేయడం, విత్‌డ్రాలు కొట్టడం జరుగుతుంది. ఇలా ఆధార్ బేస్డ్ ఫ్రాడ్‌లయితే మాత్రం 10,000 లోపే జరుగుతున్నాయి. ప్రతి 10,000 ఇలాగా ఆధార్‌తో చేస్తున్నారు. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆధార్. ఆధార్ అనేది మన ఆధార్ యొక్క ఆహ్, యూఐడీఏఐ యొక్క ఆథరైజ్డ్ యాప్ ఆధార్ అని అది డౌన్లోడ్ చేసుకొని డిజేబుల్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో, డిజేబుల్ చేసుకుంటే ఏమంటంటే మన ఫింగర్ ప్రింట్స్‌ని అక్కడ యాక్సెస్ చేయడం అనేది జరగదు. ఓకే. అలాగే మీ ఫోన్‌కి ఉన్న పిన్, అలాగే మీ యూపీఐ లేదా గూగుల్ పే, ఫోన్‌పే ఇలాంటి ఆటిలకి ఉన్న పిన్ సేమ్ పెట్టొద్దు. ఎందుకంటే చాలామంది చిన్న పిల్లలు ఏం చేస్తారంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు మన పర్చేజ్ చేయమని అడిగితే వెపన్స్ గానీ, లేపోతే వెహికల్ అప్‌గ్రేడేషన్ గానీ ఏమన్నా గేమ్స్ ఆడుతుంటారు. వాళ్ళకేంటంటే వెపన్స్ పర్చేజ్ అంటే వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ చేస్తారు. చేసినప్పుడు ఏమైద్దంటే ఒక స్క్రీన్ విండో ఓపెన్ అయితుంది. వాళ్ళేమనుకుంటారంటే లాక్ ఏమో అని చెప్పి పిన్ కొడతారు. సో, ఏమైద్దంటే అది పేమెంట్ పిన్ అనమాట. సో, ఏమైద్ది మీ అకౌంట్‌లో డబ్బులు పోవడం జరుగుతుంది. సో, అందుకని ఫోన్ పిన్, మీ యూపీఐ పిన్ అనేది డిఫరెంట్‌గా పెట్టుకోండి. వీలైనంత వరకు పిల్లలకి మీ ఫోన్‌పేలు, గూగుల్ పేలు అలవాటు చేయొద్దు. వాళ్ళు తెలిసి కాదు తెలియకుండా చేస్తారు పాపం. సో, అటువంటి సిట్యుయేషన్‌లో కూడా డబ్బులు పోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు మీ ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టండి. అలాగే యాంటీవైరస్‌లు పర్చేజ్డ్ వెర్షన్స్ వాడండి. వీలైనంత వరకు పాపప్ యాప్స్ క్లిక్ చేయొద్దు. పాపప్ యాడ్స్ అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి గూగుల్ గానీ, లేదంటే ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు సైట్స్‌లో పాపప్స్ ఓపెన్ అయితాయి. అంటే మీ వెబ్ పేజ్ మీద ఇంకొక యాడ్ వస్తది. మీరు చూస్తున్న పేజ్ కాకుండా ఒక యాడ్ అనేది వస్తది. సో, యాడ్ వచ్చినప్పుడు మాత్రం ఆహ్, వాటి మీద క్లిక్ చేయొద్దు. అవేమైనా ఇన్‌స్టాలేషన్ అడిగితే అలాగే డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేయొద్దు. పర్చేజ్డ్ యాంటీవైరస్ చేసుకుంటే చాలా మటుకు ప్రివెంటివ్‌నెస్ ఉంటుంది. అలాగే తెలియని వాళ్ళు గానీ, తెలిసిన వాళ్ళు గానీ, లేదా తెలిసినట్టుగా వాళ్ళు ప్రిటెండ్ చేస్తారు. అంటే మీ ఫేస్‌బుక్‌లో మీకు తెలిసిన ఫ్రెండ్ ఖాతా హ్యాక్ అవుతుంది. వాళ్ళ ఫోటో, వాళ్ళ ఐడీ సేమ్ ఉపయోగించి ఒక డూప్లికేట్ అకౌంట్ తెరిచి మీకు రిక్వెస్ట్ పంపుతారు. ఫేస్‌బుక్ గానీ, మిగతా సోషల్ మీడియాలో. లేదంటే ఫోన్‌పేలో లేదు అంటే వాట్సాప్‌లో గానీ సేమ్ ఫోటోని పెట్టి నేను సో అండ్ సో పర్సన్‌ని మీ ఫ్రెండ్‌ని నాకు ఇలా ఎమర్జెన్సీ ఉంది. కొద్దిగా డబ్బులు పంపించండి అర్జెంట్‌గా ఈ నంబర్‌కి అని చెప్పి పంపిస్తారు. సో, అట్లాంటివి మీరు ఆథరైజ్డ్‌గా కాల్ చేసి మాత్రమే హెల్ప్ చేయండి. లేదంటే అసలా అటువంటి ఆటిలతో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మాత్రం 1930 సైబర్ హెల్ప్ డెస్క్‌కి మాత్రం కాల్ చేసి కంప్లెయింట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.